పెద్ద ఆయన, మా ఇండస్ట్రీ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు గారు. కొత్త సినిమాని, సెన్సిబుల్ సినిమాని, కొత్త తరం నటుల్ని ఏదైతే మంచో అది ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫిలిం బై అరవింద్ అనే సినిమాకి పెద్ద ఆయన వచ్చి ఆశీర్వదించారు. సక్సెస్ అలాగే మళ్ళీ ఇప్పుడు అప్పట్లోనే సినిమాకి వచ్చి ఆయన పెద్ద మనసుతోటి ఇంతమంది కొత్త తరాన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లెస్సింగ్స్ మీది 100% మీది పాజిటివ్ ఎనర్జీ మాకందరికి కొత్త తరం వాళ్ళకి అద్భుతంగా క్యారీ అవుతుందండి. మాటలు కాదండి, కొన్ని ఏళ్ల నుంచి ఒక వ్యక్తి అలా ఉండి ఒక శక్తిలాగా మారి ఆ ఎనర్జీని కొత్త తరానికి కూడా పాస్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. ఇందులో ఓ మంచి క్యారెక్టర్, మంచి ఇన్ ది సెన్స్ చాలా మంచోడేం కాదు, కొంచెం పాజిటివ్ నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్. అలాంటిది ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న రోహిత్కి, మై ఫ్రెండ్, కాన్స్టెంట్గా ప్రాబబులీ నేను 4 సినిమాల నుంచి ఆయనతో నటిస్తున్నా కాన్స్టెంట్గా. అలాగే సాగర్ గారు అద్భుతంగా ఇక్కడ ఈ సినిమాని ఫస్ట్ నేను లొకేషన్ దిగినప్పుడు నాకు కన్ఫ్యూజ్ అయ్యానండి. అసలు ఏంటి, ఏదో చెప్తున్నాడు ఆయన, కొంచెం తెలిస్తే బాగుంటుంది కదా మనకి కొంచెం నటించడానికని. ఏం పర్లేదు సార్ మాకు తెలుసు అని చెప్పేసి మా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయనకి నచ్చుతుంది ఈ పదం, పెద్ద ఆయనకి, ఆయన హీ లవ్స్ ఇట్. ఆయన గర్వంగా ఎప్పుడు చెప్తారా, ఎప్పుడైనా సరే దర్శకుడు అన్నవాళ్ళు లేకపోతే ఎవరు లేరు, అది వాస్తవం. ఈ సినిమాకి మళ్ళీ అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ ప్రూవ్ చేసిన సాగర్కి అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బోస్ట్ యూ, ఇది ఓన్లీ నీకు బ్రైట్ సక్సెస్ బ్రదర్, బట్ ఇట్ ఈస్ వాట్ యూ డెడ్. అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, హీ స్టుడ్ బై, హీ మేడ్ ఎస్ జస్ట్ ఫాలో ది రూట్. గ్రేట్ జాబ్ సాగర్ గారు. అండ్ నవీన్ గారు మా డిఓపి, ఒక అద్భుతమైన ఆ టైం పీరియడ్ని కూడా చక్కగా ప్రజెంట్ చేశారు. సో నవీన్ గారికి కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాట్స్. విష్ణు, వాట్ అ వండర్ఫుల్ యాక్ట్ అయ్యారు. ఎమోషన్స్ని, సటిలిటీస్ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు అతను తెర మీద. సో విష్ణుకి